ఇజ్రాయెల్ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇది భారత్ మీద ప్రేమ అనే కంటే భారత్ మీద నమ్మకం. ఇప్పుడు అరబ్ దేశాల్లో వీళ్ళు పెట్టుబడి పెట్టలేరు. అక్కడ ఉన్నటువంటి మతాచారాలు వీళ్ళకి, వాళ్ళకి ఉన్నటువంటి సంఘర్షణ వల్ల. అమెరికా, యూరప్ దేశాల్లో ఇదివరకు వీళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు. వాళ్ళేమో ఇప్పుడు కరెక్ట్‌గా యుద్ధం సందర్భంలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు బ్లాక్ చేసేస్తారని అర్థమైపోయింది. రష్యాది చూసారు కాబట్టి అపర కోటీశ్వరులే బిచ్చగాళ్ళుగా మారిపోయినటువంటి పరిస్థితిని చూశారు కాబట్టి, దానికి వీళ్ళు ఆగేటటువంటి ఉద్దేశంతో లేరు. అందుకని ఇప్పుడు ఇండియా అయితే సేఫెస్ట్ ప్లేస్ అని భావిస్తున్నారు. తాజాగా ఏదైతే 1000 మంది ఎంప్లాయీస్‌కి ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. రో లేజర్ ఎవరైతే ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి సంస్థ అధిపతి, భారతదేశం చాలా సిగ్నిఫికెంట్‌గా ఉంటది. పర్ఫెక్ట్‌గా స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. మానవ వనరులు ఉన్నాయి. ఇజ్రాయెల్ కంపెనీలన్నీ కూడా ఇండియా రావడానికే మొగ్గు చూపుతున్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.